ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య పార్టీ, ప్రగతిశీల పార్టీ 5 ఏళ్లకొకరు చొప్పున పాలిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రగతిశీల పార్టీ వంతు. ఏమయ్యా డేవిడ్, ఈసారైనా యువజన కార్యదర్శి పదవి మా అబ్బాయికి వస్తుందా? ఎలాగో పెద్ద బామర్దిని పట్టుకున్నారుగా, ఇంకెందుకు భయపడతారు? సరే పట్టుకున్నానులే, కానీ లిస్టులో ఆ యోగ్యాడి పేరుందే, అందుకే కంగారుగా ఉంది. లిస్టులో మాత్రమే కాదు, అందరి మనసులోనూ ఉన్నాడు. అన్న, మనం బతకడానికి రాజకీయాల్లోకి వచ్చాం. వాడు పుట్టిందే రాజకీయాల కోసం. వాడికే ఆ పదవి రావాలనుంటే ఎవ్వరూ మార్చలేరు. ఏంటి బాగున్నారా? అయ్యగారు బామ్మద్దు వస్తే అయ్యగారే వచ్చినట్టుంది. అయ్యగారు షార్ప్గా 10 గంటలకు ఆన్లైన్లోకి వస్తారు. అప్పుడు పోస్టింగ్ లిస్టులో ఉన్న 5 స్క్రీన్ ఎదురుగా ఉండాలి. అక్కతో మాటేశాను, పని జరిగిపోయినట్టే. నీకోసం వాడిని పార్టీలో చేర్చుకున్నాను. ఇప్పుడు వాడు చెప్పినవన్నీ నేను చెయ్యాలి. అర్హత లేకుండా ఆశించొద్దని చెప్పు పో. అయితే నీ మాట ఇలువ అంతేనా? రే తమ్ముడు రే. 4 ముగ్గురు మీ పేరు చెప్పగానే కాన్ఫరెన్స్ కూడా రాకుండా భయపడి పారిపోయారు. యోగిగాడు ఒక్కడే మిగిలాడు. వాడు మన మాట అస్సలు వినడు. ఇప్పుడు దాకా రాని యోగి ఇంకెప్పటికీ రాకూడదు. కాన్ఫరెన్స్ ని ఎగ్గొట్టిన ఇలాంటి వాడికి 10,000 వేస్తారని చెప్పి బావగారినే పడేస్తాను. ఆడెక్కడ కనుక్కో. అంకుల్ స్పీకర్ ఆన్ చేయనన్నా. రే యోగి, ఎక్కడున్నావురా? స్కూల్ వ్యాన్ పంచర్ అయింది, పిల్లల్ని దింపేసి వస్తాను. రే బండాంచి దిగరా. నమస్తే అన్నా. చూడ్డానికి నిగనిగలాడుతూ దున్నపోతుల్లా ఉన్నారు. ఇలా అడ్డంగా నుంచున్నారేంటి? బండ్లో స్కూల్ పిల్లలు ఉన్నారు, కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా. దెబ్బలు తగిలితే ఏమవుతుంది? వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తావు. పార్టీ ఆఫీస్కు వెళ్ళలేవు. ఓ, పార్టీ ఆఫీస్కి నేను వెళ్ళకూడదు? అయ్యో, మీరొకళ్ళు వెళ్ళండి అన్న, వెళ్ళండి. స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళండి అన్న. అలా వెళ్ళాలనుకుంటే నువ్వు మమ్మల్ని దాటి వెళ్ళాలరా. నాకు దాటడం తెలీదు, కావాలంటే మిమ్మల్ని తొక్కి వెళ్తాను. ఒక్క నిమిషం రే, కూర్చోరా. ఇదిగో పిల్లలు, బయట జరిగేది పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడుకోండి. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, చొక్కా మీద మరక పడకూడదు. అందరికీ అర్థమైందిగా? చొక్కా మీద మరక పడకూడదు. మరక పడకూడదని చెప్పానుగా. చొక్కా ఏంట్రా నీ బాధ? పుయ్, సరే పుయ్. గొడవ అయితే చొక్కా మరకైద్దని నాకు తెలీదా? ఎప్పుడు అలర్ట్గా ఉండేవాడారా రాజకీయ నాయకుడు.